హాయ్ అండి. నా పేరు హరిప్రియ హరిగార్డెన్. నేను ఈరోజు ఒక చిన్న విషయం మీకు చెప్పుదామని. విషయం కాకుండా మెసేజ్ అని కూడా అనుకోవచ్చు మీరు. ఆ మెసేజ్ ఎట్లా అంటే అంత అటువంటి మంచి మెసేజ్ ఉన్నదండి. అది అందులో మంచి మెసేజ్ ఉన్నది, బాధాకరంగా ఉన్నది. అది మీకు అందరూ తెలుసుకోవాలని, పిల్లలైనా పెద్దలైనా కానీ ఎట్లా ఉండాలో అని ఒక చిన్నగా హరిగార్డెన్ నుంచి పంపిద్దాం ఒక వీడియో చిన్నదని. మొన్న నేను మా అమ్మాయి దగ్గరికి వస్తున్నానండి. అమ్మాయి దగ్గరికి వెళ్ళే సమయాన మేము బస్సులో కూర్చున్నామండి. బస్సులో వెళ్తున్నాం, నేను మా సార్ వెళ్తున్నాం. వెళ్ళంగా ఒక అమ్మాయి బ్యాగులన్నీ పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చి బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన తర్వాత బిడ్డతోని ఉన్నారు పేరెంట్స్. అయితే బస్సు ఎక్కిన తర్వాత ఏంటంటే బ్యాగులన్నీ కౌంట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆటోలో వచ్చిండ్రు. మధ్యలో బస్ స్టాప్లో కాకుండా వేరే కాడ ఎక్కినారు. వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్నారంట, వేరే కాడ ఎక్కిండ్రు. ఇక్కడ ఆగుంటుంటే వాళ్ళు ఆపినరు, డ్రైవర్ గారు ఎక్కిన తర్వాత బ్యాగులు కౌంట్ చేసుకున్నాక ఒక సూట్ కేసు కౌంట్లోకి వస్తలేకుంటే చూడండి అది ఎంత కరెక్టో మీరే చెప్పండి. మీరు కూడా ఆలోచించండి. అది ఒకటి మిస్ అయింది. అయితే వాళ్ళ డాడీ ఉన్నారు, అమ్మాయి కూడా యంగ్ అమ్మాయి, మళ్ళీ ఉన్నది మంచి పెద్ద పదవిలో ఉన్నది అమ్మాయి. పదవి అంటే మంచి డాక్టర్గా ఉన్నది. ఎంత శాంత స్వరూపంగా, ఎంత బాగుండాలండి డాక్టర్ అంటే. అమ్మాయి ఏంటంటే తల్లిని అరుస్తూనే ఉన్నది. అయితే వెళ్ళిన తర్వాత కొంచెం ఒక 2-3 కిలోమీటర్లు పోయిందనుకోండి. అయితే లాస్ట్కు ఆమె ఏం అర్థం కాక ఏమంటలేదు అమ్మ. లాస్ట్కు ఏడ్చేంత వరకు తిడుతుందండి. వాళ్ళ డాడీ కూడా పక్కకు ఉన్నారు. వాళ్ళ డాడీ కూడా ఎందుకురా మరి అని అంటలేడు, ఏం లేదు. వాళ్ళ డాడీ కూడా ఊరికనే ఉన్నాడు. అట్లా చేస్తుంది అంటున్నారు. అంటే బాధ్యత ఆమె దుఃఖదాంత ఏం కాదు కదా అండి. వాళ్ళ డాడీ కూడా చూసుకోవచ్చు, వాళ్ళ పాప కూడా చూసుకోవచ్చు. అక్కడనే మనము ఆటో లెక్కంగా కూడా కౌంట్ చేసుకొని ఎక్కొచ్చు. అయితే అందులో ఏంటంటే కొంచెం గోల్డ్ ఉందంట, అమౌంట్ ఉందంట. అది కూడా కరెక్టే. అయితే సరే అమ్మ మీరు వెళ్ళిపోండి డాడీ, నువ్వు. అమ్మకు 75 ఉంటుంది, 75 సంవత్సరాలు ఉంటుంది అమ్మకు. అయితే ఏడుస్తున్నది పాపం. ఏడుస్తుంటే లాస్ట్కు నేను ఇక చూసి నాకు ఇక అంత ఎట్లా అంటే నాకు కూడా అంత పెయిన్ వస్తున్నది. నాకు కూడా కళ్ళలకు నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు పాపం ఇంత టార్చర్ చేస్తున్నారు అని. అక్కడికి 2 సార్లు అమ్మ ఏమనకు బెట్ట, ఆమె డాక్టర్ అని తెలియదు, నాకేం తెలియదు. అమ్మ ఏమనకు బెట్ట, పోనీలే అట్లా జరిగింది కదా, ఎవరైనా వెళ్ళితే మరి ఇంకోటి ఎంత దూరం కాదు, ఒక 2 కిలోమీటర్లే కదా, ఇంటికి వెళ్ళితే మళ్ళీ ఇంకో బస్కు రావచ్చు కదా అంటే టికెట్ బుక్ చేసుకున్నా. నీకు టికెట్ బుక్ కన్నా నీకు అది బాగా ముఖ్యమైనది కదా అంటే ఏం కాదులే అంటే మా కావాల్సిన వాళ్ళ ఇంట్లోనే ఉన్నది ఆ సూట్ కేసు కూడా అన్నది. అట్లా అంటే అప్పుడు అమ్మని ఇంత ఏడిపిస్తున్నావురా మరి అంటే ఇంత నెగ్లెక్ట్ తనని చేస్తుంది మా అమ్మ. అది ఇదంటే నాకు పని తీరకలేక కాలేదురా, నాకు అట్లా కాలేదు. ఏదో ఫంక్షన్కి వచ్చిండ్రు వాళ్ళు, హైదరాబాద్ నుంచి ఫంక్షన్కి వచ్చారు. ఆమె పాపం ఆమె ధోరణి ఆమె చెప్తుంటే ఆమె మాట ఎవరు వినాలి. చెప్పింది ఇక లాస్ట్కు నోట్ల మాట వెళ్ళకుండా ఇక కూర్చున్నది, ఏడుస్తూనే ఉన్నది, అరుస్తూనే ఉన్నది, తేపకు గెలుపుతున్నది, తిడుతున్నది. లాస్ట్కు ఇక్కడ నుంచి మన ఆస్వాద్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ దగ్గర అక్కడ పెద్దాంజనేయుడు ఉన్నాడు చూడండి, బెల్లంపల్లి చౌరస్తా. బెల్లంపల్లి దగ్గరికి పోయినాక ఇక నేను మస్తు గోపడిగా ఏం మాట్లాడుతున్నా, అమ్మ దిగుతా అంటే దిగనిస్తలేవు. ఆ బాధ్యత, అందులో బాధ్యత అమ్మది ఒక్కదే ఉందని, మీ నాన్నది లేదు నీది లేదా అన్న.
అంటే ఆయన అంటుండు ఆడవాళ్ళే కదా చూసుకునేది, అంటే ఆడాలంటే నీ బిడ్డకు నీ కూతురు కూడా ఆడమనే కదా మరి. ఇంత బీపీ అమ్మ ఎన్ని రోజులు బ్రతికిందిరా నువ్వు అంటే నాన్న ఎన్ని రోజులు బ్రతికింది, ఇంత బాగుంది, అసలు మీరు ఎన్ని టార్చర్లు చేసినా భరిస్తున్నది. అయితే మీకు ఇప్పుడే అంత అరుస్తున్నావు, నీకు బీపీ వస్తుంది బిడ్డ, ఇట్లా ఇంత కోపం తెచ్చుకోవద్దంటే నేను ఎవరనుకుంటున్నావు, నేను డాక్టర్ కాదమ్మా, ఎవరైనా సరే ఇంత ప్రశాంత్, నువ్వు డాక్టర్ అన్నప్పుడు ఇంకెంత శాంతంగా ఉండాలి బిడ్డ, నీ ముఖం చూస్తేనే, నీ నవ్వు ముఖం చూస్తేనే అందరు వచ్చినట్టు, నీ పేషెంట్లు ఎంతో సగం రోగం తగ్గిపోతుంది కాదు బిడ్డ. అందుకొరకని డాక్టర్లకైతే అస్సలే ఉండకూడదమ్మా అని చెప్పిన. అస్సలే ఉండకూడదురా అంటే ఇట్లా అమ్మ చేసిన పనులకు అట్లా కోపడాల్సిందే అంటే, నేను అన్న మీకు బ్రదర్స్ లేరా, మరి నీ దగ్గరనే ఉంటుంది మీ అమ్మ అంటే, ఉన్నాడు అన్నయ్య ఉన్నాడు, కానీ నాకు మా పాప ఉన్నది ఒకటి, మా పాపను చూసుకోవడానికి అమ్మ కావాలి అంటుంది. చూడండి ఇంత అన్యాయం చెప్పండి ఇది. నాకు కూడా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, నేను బాధపడుకుంటేనే లాస్ట్కి మంచిగా మందలించి అమ్మకు ఉన్నది ఇప్పుడు, నీకు లైఫ్ ఉంది బిడ్డ, అమ్మకి ఇప్పుడు బోనస్ బ్రతుకు బిడ్డ, 60 సంవత్సరాలు అయిపోయాక ఒక్కో రోజైనా కానీ ఆ ఒక్కరోజు అమ్మకు ఆ దేవుడిచ్చిన గిఫ్టే బిడ్డ. అందులో ఇంకోటి, మీ అటువంటి పిల్లలు చాలా మంచిగా మాట్లాడి మంచిగా చూసుకుంటేనే ఆమెకు లైఫ్, లేకుంటే ఇట్లా చేస్తే 4 రోజులను చచ్చిపోతుందని చెప్పిన. ఇట్లా చేయవద్దు, అంత ఏడుస్తుంటే కూడా నీకు కనికరం ఎందుకు లేదు బిడ్డ, నువ్వు ఒక డాక్టర్ మాయ ఉండి అని మస్తు కోప్పడ్డా అండి. కాకపోతే చూడండి, ఇప్పుడు పెద్దవాళ్ళను మన అమ్మ పాపం చూసుకోవడానికి అమ్మ అవసరం, ఆమె డాక్టర్గా డ్యూటీకి వెళ్ళినప్పుడు పాపం చూసుకోవడానికి అమ్మ అవసరం, నాన్న అవసరం. నాన్న కూరగాయలు తెచ్చిస్తాడేమో, అమ్మ వంట చేసి పెడుతుందేమో అవసరం. కాకపోతే ఒక చిన్న తప్పు ఆమె కావాలని అయితే అక్కడ మర్చిపోయి రాదు. ఈమె కన్నా పిల్లల వస్తువులు పిల్లల కన్నా పేరెంట్స్కే ఎక్కువ జాగ్రత్త పడుతుంది. అది ఎట్లా మిస్ అయిందో ఏమో, కానీ ఆమెను ఒక గంటన్నర తిట్టిందిరా బిడ్డ, తిట్టిందబ్బా. అంత నా బాధను నేనే భరించలేకపోయినా. ఇంకోటి, ఆమెకైతే పాపము ఎంత ఓపికనో ఏడుస్తూ కూర్చుంది, కానీ ఒక మాట అనలేదు. వేరే వాళ్ళైతే లాస్ట్కు దిగుతాంది, నేను దిగి తీసుకువస్తా, వేరే బస్సులో వస్తా అంటే కూడా అట్లా కూడా కోప్పడ్డారు. అంటే ఇంకోటి, ఎవరైనా కానీ చూడండి బిడ్డ, అమ్మ ఉన్నప్పుడు కానీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, అమ్మ కాదు అత్తమ్మనైనా కానీ తిట్టొద్దబ్బా. అత్తమ్మని తిట్టద్దు, అమ్మని ఎవరిని తిట్టకండి. ఎందుకు తిట్టుడు, పోని నీ బంగారం కన్నా విలువైందే కదా అమ్మ నీకు. ఆమె ఏడుస్తే నీకు ఏమన్నా మంచిగా ఉంటుందా చెప్పండి, బాగుండదు కదా. అయితే మస్తు ఇట్లా బాధ అనిపించింది, అది కూడా మీకు నేను చెప్పుకుందామని. అందులో ఎవరైనా పిల్లలే కాదమ్మా, ఇంకోటి పెద్దవాళ్ళు కూడా మేమేం చేయలేం బిడ్డ అనే పరిస్థితిలో కూడా ఉండలేరు. ఇప్పుడు 60 దాటింది, 60 సంవత్సరాలు దాటిందంటే ఈ మందుల తిండ్లకు, ఈ కాలుష్యానికి, వాతావరణానికి బాడీ తట్టుకోవడం కష్టమే. చాలామందికి హార్ట్ అటాకులు అది ఇది మంచి హెల్తీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారని పండుకున్నట్టే రాత్రి ఇప్పుడు మాట్లాడింది కాసేపు అయినాక అంటే తెల్లార వరకు డెడ్ బాడీ కనపడుతుంది. పెద్దలే కాదు పిల్లలకు కూడా అట్లా జరుగుతున్నది ఇప్పుడు. అట్లాంటప్పుడు ఆవేశం కాదు, ఆవేశపడకండి. ఎవరైనా పిల్లలు, ఒక్క పిల్లలు కాదండి, అందరి పిల్లలు కూడా. అసలు నా వీడియోని చాలామంది చూస్తారు. మీ అందరికీ నమస్కారం. అమ్మ వాళ్ళని అస్సలే తిట్టకండి. అమ్మ కంట్లో నీరు పెట్టిందంటే మీకు పిల్లలకు మంచిగా ఉండదు అబ్బా, నేను చెప్పేది అది. అసలు అది ఇంకోటి, పైకి ఏమనలేక ఏడిస్తే చూడు, అది చాలా డేంజర్. తప్పు చేసి ఏడిస్తే ఏం కాదు మీకు. ఆమె ఒక మీ దగ్గర మీ అమ్మని అనుకోండి, ఆమె తప్పు చేసి ఏడ్చి ఇంకా మిమ్మల్ని తిడితే అది మీకు తగలదు, కానీ తప్పు చేయకుండా తిట్లు తిని ఏడిస్తే అది తగులుతుంది. అందుకొరకని అమ్మని అస్సలు తిట్టకండి, ఎప్పుడు తిట్టకండి. ఎందుకు తిడతారా అబ్బా, అమ్మ లేకపోతే ఎంత బాధో తెలుసా. ఇప్పటికీ మా అమ్మ చనిపోయి 3 years అవుతుంది. ఇప్పుడు వచ్చే 27 తారీఖు 3 years అవుతుంది. అమ్మ ఇప్పటికి కూడా మది నిండా. అసలు ఏ క్షణం కూడా అమ్మను మర్చిపోయిన రోజులు లేవు.
ఎవ్వరు అంటారండి కొంచెం ఏమన్నా అయితే ఎవ్వరు కూడా అమ్మ చూసుకున్నట్టు చూసుకోరు. చుట్టూ భర్త ఉండని, పిల్లలు ఉండని, ఎవ్వరున్నా కానీ అమ్మ పైకి ఎవ్వరు రారండి. ఉన్నప్పుడు విలువ తెలియక ఏదో టార్చర్ చేస్తారు, ఏదో బాధ పెడతారు. అది కరెక్ట్గా అంటే మీ వస్తువు అయింది కాబట్టి, లేకపోతే మీకు ఏదన్నా నచ్చకపోతే తిడతారు కావచ్చు, కానీ దాంతో పరిష్కారం కాదు కదా అయితే దాంతో పరిష్కారం కాదు కదా. అందుకొరకని ఎప్పుడు అమ్మని తిట్టకండి ఊకే. ఇంకోటి అమ్మ ఫోన్ చేయాలి, అమ్మనేం మాట్లాడాలని కాదు. ఇప్పుడు అమ్మ బ్రతికేది ఏ అమ్మైనా కానీ ఒక 60 సంవత్సరాలు అయిపోయిందంటే అది బోనస్ బతికే. ఒక్కరోజు బ్రతికిండ్రంటే ఆ రోజు అది మీకు అదృష్టం ఉంది చూడ్డానికి అన్నట్టే. ఇది ఏమన్నా వట్టి విషయం కాదు. అమ్మ అంటే అమ్మని ఎప్పుడు పొడగొట్టుకోకండి, అమ్మను బాధ పెట్టకండి, హడ్డి చేయకండి. ఇంకోటి మిమ్మల్ని ఏమైనా బంగారం అడుగుతుందా, పైసలు అడుగుతుందా, కమ్మని భోజనం చేసి పెట్టమంటుందా? చెప్పు. మీకు రక్షగా ఉన్న అమ్మను మీరు బాధ పెట్టకండి. మిమ్మల్ని ఆ భగవంతుడు ఎక్కడున్నాడో మనకు కనిపిస్తున్నాడా చెప్పు. కనీసం నేనైతే ఈరోజు ప్రొద్దున మీకు ఇది ప్రొద్దున అనుకుంటున్నా, పెట్టొద్దా అని అనుకుంటున్నా. కానీ మా అమ్మనే గుర్తొస్తుంది నాకు. కనీసం వాకిట్లో నిల్చొని వాకిట్లో ఒక ముగ్గు వేస్తుంటే ప్రొద్దున వచ్చి ఆడ కూర్చొని నా చుక్కలేని నా గీతలేని లెక్క పెట్టేది మా అమ్మ. అంతా కనిపెట్టుకుంటుండేది. ఇప్పుడు ఎవరన్నా వస్తారా అండి, ఎవరన్నా అటువంటి ప్రేమ అందిస్తారా చెప్పండి? అందుకొరకని ఏదో కొంచెం ఇక్కడ తింటే సరిపోతుంది అమ్మకు. మీ సేవ చేసుకోవడానికి మీ కొరకు మీ అమ్మను వాడుకొని మీరు ఎప్పుడు కూడా అమ్మని తిట్టకండి. అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా కానివ్వండి. ఇంకోటి, మీరు తిట్టిండ్రంటే మీరు బ్యాడ్ బాయ్స్, బ్యాడ్ గర్లు, మంచి పిల్లలు కాదు. మీరు అమ్మని తిట్టిండ్రంటే మంచి పిల్లలు కాదు. అమ్మ దీవెన పొందండి, అమ్మతోని ఆరోగ్యంగా ఉండండి. అమ్మ దీవెనతో మీరు ఎప్పటికైనా కానీ ఆరోగ్యంగా ఉంటారు. అది మీకు శ్రీరామ రక్షణ అండి. ఇప్పటికీ మా అమ్మ లేదు నాకు, కానీ నేను అక్కడ బయటకు వెళ్ళి నాకు ఒక షాప్ ఉంది. నా షాపును ఎప్పుడు పరిచయం చేస్తున్నా మీకు. అసలు షాపును పరిచయం చేయడానికి నాకు వీలైతే లేదు. నాకు మ్యాచింగ్ సెంటర్ ఉన్నది, ఊళ్ళో ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా. అయితే అమ్మ ఎప్పుడు అక్కడ మెట్ల పైన కూర్చునేది. ఆ షాప్ ముందు కూర్చుంటే ప్రతి వాళ్ళు కూడా వెళ్ళంగా అందరినీ చక్కగా పలకరించేది. ఒక్కరోజన్నా అమ్మ ఎవ్వరిని కూడా, నా పిల్లల్ని కానీ అక్కయ్య పిల్లల్ని కానీ అసలు ఇంటి పక్క పిల్లల్ని కానీ మా చెల్లె పిల్లల్ని కానీ అన్నట్టుగా ఎవ్వరిని కూడా రావే అనేది పిల్లలే. అంటే అంత మంచి సంస్కారం మా అమ్మకు. కాకపోతే ఇప్పుడు లేదు కాబట్టి నేను ఎప్పుడన్నా అక్కడ కూర్చుంటే అమ్మదే జోలి ఇస్తారు. అట్లా వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా. బిడ్డను నేను గుర్తు చేసుకోవడం గొప్ప కాదు, మా అమ్మను చాలామంది గుర్తు చేస్తారు. నేను అక్కడ కూర్చున్నా అంటే తప్పకుండా మా అమ్మ జోలి వెళ్తుంటుంది. అట్లా వెళ్తుంటారు. ఎవ్వరు వెళ్ళినా కానీ మెయిన్ రోడ్ పైనే ఉంటుంది మా షాపు. నేను ఆడ మా ఇంటి ముంగటనే షాపు. ఆ మెట్ల మీద కూర్చుంటే ప్రతి వాళ్ళు కూడా అమ్మను గుర్తు చేయకుండా వెళ్ళారు. నీ గురించే మాట్లాడుతుంది మీ అమ్మ, నీ గురించి నువ్వు నాన్ వెజ్ తినవు, నువ్వు ఏమి కావాలని అన్నవు, నా బిడ్డ ఏం తినది అందరికి పెడుతుంది అని ఊరికే చెప్పేదంట. అయితే ఆ ముచ్చటైనా కానీ ఇప్పుడు ఎవరన్నా అంటారా చెప్పండి? మీ అమ్మ గిట్ల అంటుండే అని అన్నారు, కానీ బిడ్డ ఏమన్నా తింటావా అని అయితే అడగారు కదా. తల్లి కాబట్టి తల్లికి తల్లే సాటి. దయచేసి ఎవ్వరు మాత్రము ఈ వీడియోని చూసి ఎవరికి ఉద్దేశించింది కాదు ఈ వీడియో ఏంటంటే చాలా విలువైన వీడియో మీకు మెసేజ్ చేస్తున్నాను, నేను పంపిస్తున్నా మా గార్డెన్లో నుంచి. నేనే అనుకోకండి. ఎప్పుడన్నా తిట్టిన వాళ్ళు కూడా ఇక తిట్టకండి అమ్మను. ఒకవేళ ఎప్పుడన్నా తిట్టిన వాళ్ళు కూడా ఇక తిట్టకండి. అమ్మ కళ్ళ నీళ్ళు తెప్పేయకండి.
గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్ కండి. నాకేదో బట్లర్ ఇంగ్లీషు ఏదో వచ్చింది, 2 ముచ్చట్లు చెప్తున్నా గర్ల్స్ అని. కాకపోతే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీరు ఎప్పుడు కూడా ఏ అమ్మని ఏడిపియకండి, ఎదురింటి అమ్మని ఏడిపియకండి, పక్కింటి అమ్మని ఏడిపియకండి, మీ అమ్మని ఏడిపియకండి. అందరు దీవెనలు పొంది మంచి ఆరోగ్యంగా ఉండండి. అందరూ మమ్మల్ని ఉంచండి మా అటువంటి వాళ్ళని. సరేనా అండి? ఈ వీడియోను చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి అందులో నీతి ఉన్నది. ఒక వస్తువు తీసుకోండి, ఒక్క మాట తీసుకోండి. నేను ఎన్ని చెప్పినా కదా, ఒక మాటను తీసుకోండి. ఉంటానండి. బాయ్ అండి. మళ్ళొక వీడియోతో మీ దగ్గరికి వస్తానండి. వీడియో పెట్టాలనుకున్నా కానీ పెట్టాల్సిందే అని పెట్టిన. అమ్మాయి కూడా ఎక్కడున్నా కానీ ఆ అమ్మాయికి శాంతిగా ఉంచి కోపం తగ్గించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలండి.